హాయ్ ఎవ్రీవన్. మటన్ పాయ నా స్టైల్‌లో నేను ఏ విధంగా చేశానో మీరు చూసేయండి. ముందుగా బౌల్ ఒకటి తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది బాగా వేగిన తర్వాత నేను కొత్తిమీర అనేది కూడా యాడ్ చేశాను. అది బాగా వేగిన తర్వాత 2 టొమాటోస్ అనేది తీసుకున్నాను. అవి కూడా మగ్గిన తర్వాత నెక్స్ట్ పాయ పీసెస్ అనేది వేసుకున్నాను. మటన్ పాయ. నెక్స్ట్ పసుపు 1 టేబుల్ స్పూన్ అండి. తర్వాత సాల్ట్ తగినంత వేసుకున్నాను. నెక్స్ట్ అవి బాగా కలియబెట్టిన తర్వాత కారం అనేది 3 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకున్నాను. కారం అనేది ఘాటుగా ఉంటే చాలా బావుంటుంది పాయ అనేది. ఇట్లా వేసి బాగా మరి కొద్దిసేపు నేను మగ్గనిచ్చాను. మగ్గనిచ్చిన తర్వాత తగినంత వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి. ఒక 40 మినిట్స్ వరకు నేను చాలా బాగా మరగనిచ్చాను. నెక్స్ట్ పాయ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా సర్వ్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టేసాను. చాలా హ్యాపీ, చాలా యమ్మీగా వచ్చింది.